ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసినటువంటి 'హరిహర వీరమల్లు' అయితే రిలీజ్ అయిపోయింది. అలాగే ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూవీ గురించి కానివ్వండి, అలాగే ఇందులో సాంగ్స్, హీరోయిన్ గురించి, సో వీటన్నిటి గురించి కూడా, బీజీఎం గురించి, స్టోరీ గురించి, అలాగే ఇందులో ఉన్న డైలాగ్స్ గురించి, సో ఒక్కొక్క ఫ్యాన్ అయితే ఒక్కొక్కలాగా పండగ చేసుకుంటున్నారనమాట. మీరే చూడొచ్చు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. మూవీ ఎలా ఉంది, అసలు వాళ్ళకి ఎలా నచ్చింది, ఏంటి అని కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, బయట తీసేసుకుందాం రాడండి. సో టోటల్‌గా రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే అవుట్ ఆఫ్, నేను ఆల్రెడీ ఆ ఇమాజినేషన్ లోనే ఉన్నాను. నేను మాట్లాడుతుంటేనే నా ఇంకా ఇమాజినేషన్ లోనే ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు రండి. ఓకే. సో ఆఫ్టర్ చాలా లాంగ్ టైం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు మా అందరికి మంచి ఫీస్ట్ దొరికింది. నేనైతే ఫస్ట్ నేను కూడా నైట్ షోస్ విని డల్ గానే వెళ్ళాను, కానీ అట్లా ఏం లేదు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ నమ్మద్దు, వచ్చి ఫీల్ అవ్వాల్సిన మూవీ. సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉంది. లాగ్ ఏం లేదు, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అందరూ లాగ్ అంటున్నారు, హీరోయిన్ కి మంచి రోల్ లేదంటున్నారు. అలా ఏం లేదు, చాలా బాగుంది. ప్రతి మినిట్ మనం ఎంజాయ్ చేస్తాము. వెయిట్ ఫర్ ద పార్ట్ 2. అంటే పొలిటికల్ గా కూడా చాలా డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి లేదు అట్లానే అనుకుంటున్నారు అందరూ. పొలిటికల్ గా ఏం లేదు, న్యాచురల్ గా ఉంది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ఉంది. చాలా బాగుంది. అట్లా ఏం అనిపించలేదు. అంటే నేను కూడా విన్నాను 2 డైరెక్టర్స్ చేంజ్ అయ్యారు, స్టోరీ ఏమైనా క్లమ్జీ అవుతుందేమో అనిపించింది. చాలా మంచి స్టోరీ, మంచి యాక్టర్ తో తీశారు. మనందరం వెయిట్ చేస్తున్నందుకు మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు వచ్చేయచ్చు. ఇంకా ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ ఆకలి తీరదు. మామూలుగా లేదండి. సినిమా సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలో ఒక అద్భుతమైన విజయం, హిస్టారికల్ విజయం. ఇది హిస్టరీ అండ్ హిస్టారికల్ విజయం. నిజంగా చాలా చాలా బాగుంది. అసలు ఎలాంటి సినిమా ఈ కాలంలో చూస్తామని చెప్పి అనుకోలేదు. ఒక అద్భుతమైన సినిమాని మనకు చూపించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మంచి సినిమా మాకు ఇచ్చారు. మంచి సాంప్రదాయం, సంస్కృతి సాంప్రదాయాన్ని మాకు చూపించారు. ఒక మహావీరుని కథ మాకు చూపించారు. ఈ గొప్ప చరిత్ర, హిస్టారికల్ చరిత్ర. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూసి, కొంతమంది ఏదో ట్రోల్ చేస్తున్నారని చెప్పి వింటున్నాం. రే, నేను చెప్తున్నా, మీరు ఇలాంటి సినిమాలు చూడలేకపోతే కళ్ళు మూసుకోండి అంతే తప్ప ఇలా ట్రోల్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి అద్భుత చరిత్రలు మనం చూడాలి, మన పిల్లలకు చూపించాలి, మన భవిష్యత్తుకు చూపించాలి. ఎవరో మాట్లాడుతుంటారు బాగోలేదని, ఏదో ట్రోల్ చేయాలి కదా. ఏ వంక లేకపోతే డొంక కట్టుకుని అంటే ఎవడో అలా ఉంది. ల్యాగ్ గీగే ఉండదండి. హిస్టరీ, అది హిస్టారికల్ సినిమా. అందులో ల్యాగులు గీలే ఉండవు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఒక 40 మినిట్స్ అయితే మొత్తం ఒళ్ళంతా గగురు పొడిచి మొత్తం సినిమాలో దొల్లేస్తాం అంతే. అంత బీభత్సంగా ఉండదు. లేదు, ఇంకా లేదు, సగంలో ఆపేశారు. అదే బాధ మాకు. ఔరంగజేబు అనేవాడు ఎక్కడున్నాడు అని పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఇలా పట్టుకుని ఎండ్ చేశారు. అదే బాధగా ఉంది నాకు. ఉంది, కానీ సాధించేది ఇంకో సెకండ్ హాఫ్ లో ఉంది. ఇప్పుడు ఇందులో కనపడలే మనకి. పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగోదు, అసలు నిజంగా చెప్పాలంటే బాగుతో దానికి సంబంధం ఉండదు. కానీ ఇంత హిట్ సినిమాను కూడా వీళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు బీకుతున్నారంటే ఏం చెప్పాలా వాళ్ళకి. పార్ట్ 2 కోసం ఓన్లీ 40 మినిట్స్ చూపించారు. దాని తర్వాత పార్ట్ 2 తీసినాక మళ్ళీ పార్ట్ 3 కోసం మళ్ళీ సస్పెండ్ చేస్తా ఉంటారు. ఏమో, సినిమా అనేది దాని నివిడిని బట్టి ఉంటుంది తమ్ముడు. కానీ ఈ సినిమా అందరూ చూడదగ్గర సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఓ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడాలి అందరూ. మామూలుగా లేదు. అంటే మ్యూజిక్ గురించి చెప్పొద్దుబ్బా. ఆయన ఏం పేరు, కీరవాణి గారు. ఆయన సినిమా బాహుబలి చేశాడు, ఇంకోటి చేశాడు కాదు. బాహుబలి కాదు, ఇంకోటి కాదు, హరహర వీరమల్లు చేశాడు. హరహర వీరమల్లు చేశాడని చెప్పుకోమని చెప్పండి. అంత గొప్పగా చేశాడు. హీరోయిన్ బాగా చేసిందండి. ఎంత నివిడి కావాలో అంత రోల్ ఉంది. ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ మూవీ. ప్రతి ఒక్కరూ కూడా చూసి ఈ సినిమాని మన బిడ్డలకు చూపించాలి. ఎందుకంటే చరిత్రలు చూపించాలి. ఒక చరిత్రాత్మక సినిమా, ఒక హిస్టారికల్ సినిమా. ఒక నిజంగా సినిమాలో ప్రతి అంశం కూడా చాలా బాగుంది. కొంతమంది ఏదో కావాలని చేస్తున్నారు, కానీ చాలా సూపర్ డూపర్ హిట్. అదేం లేదండి, పర్ఫార్మెన్స్ బాగుంది అమ్మాయిది. అదేం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్కారం. సినిమా జబర్దస్త్ అండి. సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లా చెప్పాలనే టాక్ కూడా మాకు రావట్లేదు. సినిమా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాలి. ఫ్యాన్సే అని కాదు, ప్రతి ఒక్కరు
ప్రతి ఒక్కరు చూడాలి. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది అనేసి అంటున్నారు. స్లో అసలు సినిమా ఎట్లా గడిచిపోయింది మాకు టైం తెలుస్తలేదండి. ఫస్ట్ హాఫ్ స్లో అనేది ఉంది. హైలైట్స్ ఫైట్స్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అన్న డైలాగ్స్. అన్న ఇప్పుడు పొలిటికల్ పంచ్ ఉంది వీరమల్లు మాట వినాల్సిందే అని చెప్పేసి దాన్ని ఏ విధంగా చూడొచ్చు మరి? అది ఇదే సినిమానే, సినిమా విధంగానే చూడాలి, పొలిటికల్ విధంగానే చూడాలి, కానీ డైలాగ్స్ మాత్రం ఎక్సలెంట్ అండి. అంటే సినిమా అంతా కూడా లాగ్ ఉంది, చాలా లాగ్ చేశారు అని చెప్పేసి అంటున్నారు కదా. నాకు అలా నా లేదండి, అసలు తొందరగా అయిపోయిందని మేము ఫీల్ అవుతున్నామండి. ఇంకో కొద్దిగా ఉంటే బాగుంటుంది. ఆ క్లైమాక్స్ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. VFX పరంగా ఎలా ఉందండి? VFX కోసం చాలా టైం తీసుకున్నారు కదా, అయినా కూడా అంత గ్రాఫిక్స్ అనేది చాలా ఉందండి. అసలు చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాఫిక్స్ ఉంటుందని. ఎక్సలెంట్ సినిమా అసలు. ఫైట్స్ కూడా లాస్ట్ సీన్ కూడా అసలు ఆ గ్రాఫిక్స్ విరగదీసారు. ఎవరైతే ఔరంగజేబ్ ఉండో తనని కలవడము, ఇలాంటి సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మంచి సినిమా, అందరు చూడాలి, ఖచ్చితంగా చూడాలి. అన్న హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఒకలా చూసాము, ఇప్పుడు ఒక వీరుడిగా చూస్తున్నాము. సో ఇందులో కూడా ఆయన చాలా బాగా చేశారు. పక్క జనానికి సేవ చేస్తూ కూడా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని ఆయన ఎంతో కష్టపడి ఫైట్ సీన్స్ అవి కూడా చాలా బాగా చేశారు. సో ఇంకా పార్ట్ 2 కోసం వెయిటింగ్ అనమాట. లాగ్ ఏం లేదండి, ఇంట్రెస్టింగ్గానే ఉంది. ట్విస్ట్ అన్నీ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చి అందరూ ఎంజాయ్ చేయొచ్చు మూవీ మొత్తం. బాగానే ఉన్నాయండి, విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉన్నాయి. అన్నీ బాగున్నాయని ఎన్నున్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం కదా, మిగతా యాక్షన్ అంతానే వినాలి. పవన్ కళ్యాణ్ చెప్తే వినాలి. అంటే పొలిటికల్ గానా లేదంటే మూవీ కోసం? అది మీరు అర్థం చేసుకోవాలి. అలా చెప్పినా కూడా ఆంది వచ్చేసింది, ఇంక చెప్పేది ఏమీ లేదు. రికార్డ్స్ అన్నీ తిరగ రాసేస్తారు ఆయన, ఇంకా చెప్పక్కర్లేదు. ఓజీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సినిమా ఎలా మూవీ బాగుందండి. అంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం పవన్ ఆఫ్టర్ లాంగ్ టైం అనుకోవచ్చా? అవును, డెఫినెట్లీ హిస్ కంబ్యాక్ అనమాట. డిప్యూటీ సీఎం కానీ ఆఫ్టర్ లాంగ్ టైం స్క్రీన్ మీద చూడడం, ఎవ్రీథింగ్ వాజ్ నైస్. వి ఎంజాయ్డ్ ఇట్ అనమాట. లైక్ నేను మా ఫ్యామిలీతో వచ్చాను, దే ఎంజాయ్డ్, ఐ ఎంజాయ్డ్, ఎవ్రీథింగ్ వాజ్ నైస్. చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మూవీ గురించి. కొంచెం లాగ్ అయింది అంటున్నారు. లాగ్ అంటూ ఏం లేదండి, చాలా బాగుంది. జస్ట్ ఏదో క్లైమాక్స్లో మనకి కొంచెం అనిపిస్తుంది లైక్ పార్ట్ 2కి చూపించడానికి, అంతే. కానీ మూవీ బాగుంది. హీరోయిన్ విత్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ విత్ పవన్ కళ్యాణ్ గారు వాజ్ సో నైస్. అండ్ వాళ్ళ సాంగ్స్ కానీ, ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్ అండి. యూ ఎంజాయ్డ్, జస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. సో టోటల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఆయన మూవీకి మనం రేటింగ్ ఇవ్వగలమా చెప్పండి. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయండి. సో అంటే డల్ అంటే ఏం లేదండి, చాలా బాగుంది. మీకు నచ్చిన డైలాగ్ ఏంటి? నచ్చిన డైలాగ్ అండి చాలా, అన్నీ నచ్చిన. థ్యాంక్ యూ. ఫెస్టివల్ టు ద ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. విఎఫ్ఎక్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి. సినిమా వంకర పడతాక లేదు, సినిమా సూపర్ హిట్. ఫుల్ ప్యాకెట్ కమ్ బ్యాక్.